వెల్కమ్ టు ఐస్4. నేను మీ రమ్య. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేసిన ఒక సరదా వ్యాఖ్య ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ప్రేమ కథల గురించి మాట్లాడుతుండగా ఆయన చేసిన ఇప్పటి లవ్ స్టోరీలు ఓయే రూమ్లో ఎండ్ అవుతున్నాయి అనే కామెంట్ నెటిజన్లో నవ్వులు పంచడమే కాకుండా ఆధునిక ప్రేమ సంబంధాలపై మరోసారి చర్చ మొదలయ్యేలా చేసింది. ఈ వ్యాఖ్యలు ఇటీవల జరిగిన దీవానా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో వెలువడ్డాయి. ఈ కార్యక్రమంలో హీరో విశ్వక్ సేన్, నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వన్ సైడ్ లవ్ కాన్సెప్ట్తో తెరకెక్కిన దీవానా సినిమా ట్రైలర్ ఇప్పటికే యువతలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ సందర్భంగా ప్రేమ కథల గురించి మాట్లాడుతున్న సమయంలో విశ్వక్ సేన్ సరదాగా అల్లు అరవింద్ని ఉద్దేశించి, సార్ మీ ఫస్ట్ వన్ సైడ్ లవ్ స్టోరీ చెప్పండి అని ప్రశ్నించాడు. దానికి వెంటనే స్పందించిన అల్లు అరవింద్ ఒకటా రెండా అంటూ చమత్కరించి సభలో నవ్వులు పూయించారు. ఆ తర్వాత నేటి తరం ప్రేమ వ్యవహారాల గురించి మాట్లాడుతూనే తనదైన శైలిలో పంచ్ వేశారు. మా కాలంలో ప్రేమ అంటే లేఖలు, ఎదురు చూపులు, ఒక చూపు కోసం రోజులు గడపడం. ఇప్పుడు ప్రేమ అంటే థియేటర్లో కార్నర్ సీట్లు, తర్వాత షాపింగ్, ఆ తర్వాత ఓయో రూమ్తో కథ ముగుస్తుంది అని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. ఈ మాటలు విన్న ప్రేక్షకులు ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారు. పక్కనే ఉన్న విశ్వక్ సేన్ ఓయో అంటే నాకు తెలియదు సార్ అన్నట్లుగా నటించగా, ఇంతగా నవ్వుతున్నారంటే నీకు తెలియదా అంటూ అల్లు అరవింద్ మరింత ఫన్ క్రియేట్ చేశారు. ఈ ఇద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ ఈవెంట్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అయితే ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీన్ని పూర్తిగా సరదా వ్యాఖ్యగా తీసుకుంటూ అల్లు అరవింద్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ని మెచ్చుకుంటున్నారు. మరోవైపు కొందరు మాత్రం ప్రస్తుత తరం రిలేషన్షిప్లపై ఆయన చేసిన వ్యాఖ్యలో ఒక సామాజిక పరిశీలన కూడా ఉందని అభిప్రాయపడుతున్నారు. ప్రేమ వ్యక్తీకరణ విధానాలు మారిన భావోద్వేగాలు అసలు అర్థం మారలేదని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ వివాదం చర్చ మధ్య దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రేమ అనేది కాలాన్ని బట్టి రూపం మార్చుకుంటుందని, కానీ దాని మూలం భావం మాత్రం ఎప్పటికీ మారదని ఆయన అన్నారు. ఒకరినొకరు ఇష్టపడడం, కోరుకోవడం, అర్థం చేసుకోవడం అన్నీ ప్రేమలో భాగమే అని చెప్పారు. ప్రేమని ఒక కోణంలో చూడలేం. ఎవరికి హాని కలగకుండా పరస్పర గౌరవంతో ఉండే ప్రతి బంధానికి విలువ ఉంటుంది అని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఇక దీవానా సినిమా విషయానికి వస్తే యువ నటుడు హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తుండగా సింహ మణిమేఘమాల హీరోయిన్గా కనిపిస్తున్నారు. వన్ సైడ్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీకాంత్ సంగిరెడ్డి రూపొందించారు. నిర్మాతలు వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ట్రైలర్కి ఇప్పటికే మంచి స్పందన రావడంతో చిత్ర బృందం విజయంపై ధీమాగా ఉంది. మొత్తానికి అల్లు అరవింద్ చేసిన ఒక సరదా కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ టాపిక్గా మారింది. నవ్వులు పంచిన ఆ వ్యాఖ్య ప్రేమ సంబంధాలు, ఆధునిక యువత జీవన శైలిపై మరోసారి చర్చకు దారితీసింది. సినిమా విడుదలకు ముందు దీవానాకు లభిస్తున్న ఈ ప్రచారం చిత్రంపై మరింత ఆసక్తిని పెంచుతనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతుంది.